आज से एयर में ये नहीं है, दही है। Download and subscribe to ETV Win. కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే చాకిరేవు కట్టుకాడ కొత్త జబ్బు రుద్దుకుంటే సింగపూరు తంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే మట్టవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమాడ అస్సలు తగ్గేదేలే. పండగలకైనా పబ్బాలకైనా ఫంక్షన్లకైనా మిత్ర మండలి ఉండాలి. మరి నా మిత్ర మండలి ఎవరు? మై డియర్ స్టూడెంట్స్, మీరేనా మిత్ర మండలి? మీ మిత్ర మండలి మాత్రమే కాదు, మా మిత్ర మండలి కూడా వచ్చేస్తుంది అంటూ మన టీం వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ మిత్ర మండలి మూవీ టీం నుంచి హీరో ప్రియదర్శి, హీరోయిన్ నిహారిక, విష్ణు, ప్రసాద్ బెహ్రా, డైరెక్టర్ విజయ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్. ఆయన సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్ గురించి, సబ్జెక్ట్స్ గురించి ఏం చెప్పమంటారు? ఆయన సబ్జెక్ట్ తీసుకున్నాడంటే ఒక బలగం, ఒక జాతి రత్నాలు, ఒక గాజీ ఇట్లా ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నారు. త్వరలోనే మా ఇద్దరు కాంబినేషన్ లో కూడా ప్రేమంటే అనేటువంటి సినిమా వస్తుంది. సరిపోయారు ఇద్దరు. ప్రేమంటే సినిమా త్వరలోనే థియేటర్స్ లో తప్పకుండా చూడండి. మిత్రమండలి టీం ఒక్క నిమిషం అండి, మీకు వెల్కమ్ డ్రింక్స్, వెల్కమ్ బొకేలు లాంటివి కాదు, మేము బూరెలు రెడీ చేసాం, తీసుకోండి. తింటావా? ఏ కాదు, ఇది ప్రాప్ కాదు అని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ప్రసాద్ బెహ్రా తింటాడు. నేను డైటింగ్ లో ఉన్నానక్క. డేటింగ్ లో ఉన్నావేమో కానీ డైటింగ్ లో నువ్వెందుకుంటావులే కానీ. డాక్టర్ అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దని చెప్పారా? ఏదో తేడాగా ఉందేంటి? బానే ఉంది. కాదు ప్రసాద్, నువ్వే ఫస్ట్ తిన్నావు కాబట్టి స్వీట్ గా ఉందా? స్వీట్ గానే ఉంది. నీ లైఫ్ లో స్వీట్ పర్సన్ ఎవరో చెప్పు. ఈడే. విష్ణునా? ఏంటి విష్ణు, ఇది చిన్న వయసులో నీకు షుగర్ వచ్చిందా? నువ్వు తిను, భయపడతావేంటట్లా? ఓకే, గుడ్ బాయ్. బాగుంది కదా. విష్ణు, నీ లైఫ్ లో స్వీట్ పర్సన్ ఎవరు? నా లైఫ్ లో స్వీట్ పర్సన్ రాగ్ మయూర్. నేను అతను వస్తే అడుగుదాం అనుకున్నాను. వాళ్ళ అమ్మ నాన్నలకి సంగీతం అంటే బాగా ఇష్టం అని ఆ పేరు పెట్టారా? విజయ్ గారు, మీ లైఫ్ లో స్వీట్ పర్సన్ ఎవరు? ఈ టీం మొత్తంలో మీరు ఒక్కళ్ళ పేరే చెప్పాలి. నా పేరు చెప్పుకోవచ్చా? నాది కూడా పేరే అండి. ఈయన అనుదీప్ గారు బ్రదర్ లాగా అనిపిస్తున్నారు ఏంటి నాకు అసలు. నిహారిక, మీ లైఫ్ లో మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్? మై మామ్. మామ్. అమ్మ. మీ అమ్మగారు మీకు ఇన్ఫ్లుయెన్స్ అన్నారు, మీరు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి కూడా ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేశారా? మా అమ్మగారు యాక్చువల్లీ మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్నమాట. ఈ బూరే మీకోసం ఉంచుతున్నాను నేను. వాళ్ళ అమ్మాయికి ఇవ్వండి, అమ్మాయి తిన్నా తను తిన్నట్టే కదా. కరెక్ట్, తీసుకోండి. చేసావా? అలా అమ్మ ఇన్ఫ్లుయెన్స్ యూ. ఇవన్నీ పని పాట లేని వాళ్ళు చేసే పనులని చెప్పిందండి యాక్చువల్లీ. ఓకే, మీది ఏ ఊరు? మా అమ్మది విజయవాడ, పుట్టింది చెన్నై, పెరిగింది బెంగళూరు, ఉండేది బాంబే. ఆహా, అందుకనే అన్ని కవర్ చేస్తున్నారు అన్నమాట. వెరీ గుడ్. దర్శి, మీకు స్వీటెస్ట్ పర్సన్ అంటే మా ప్రొడ్యూసర్ బన్నివాస్ గారు. అందరికన్నా రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ దర్శికి, అందుకనే బన్నివాసు గారు అంటున్నారు. అసలు నువ్వు విజయ్ ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతుంది. చెప్పదు మామ. గల్లీజ్ విష్ణు ఎంత తీసుకుంటున్నాడు? ప్రసాద్, వద్దులే, మళ్ళీ నేను ఎంత తీసుకుంటున్నాను ఈ షోకి అడుగుతాను. మా షోకి వచ్చినప్పుడు ఒక వారం 10 రోజుల్లో వస్తుందని చెప్తుంటారు కొంతమంది, ఆ తర్వాత 3 నెలలకు వస్తుంది సినిమా. అలాంటి సినిమా అండి. ఓకే, సో ఇప్పుడు మీరు 2 టీమ్స్ గా డివైడ్ అయి ఆడబోతూ ఉన్నారు. ఆ 2 టీమ్స్ ఎవరు అంటే దర్శి, నిహారిక, డైరెక్టర్ గారు. మీరు అటు వెళ్ళిపోండి. విజయ్ గారు, డైరెక్టర్ ని తోసేసిన ప్రసాద్. డైరెక్టర్ అమ్మ సార్. నా ప్రాబ్లం కూడా అదేరా. డైరెక్టర్ గారు, మీకు యాక్టింగ్ కూడా వచ్చా అండి? మ్యాడ్ లో చేశారు ఆయన, మ్యాడ్ 2 లో. మ్యాడ్ లో అదే అనుదీప్ వెనకాల సిగరెట్ ని తెగ దండం పెడతా. మీ టీం పేరు సూర్యమండలి, మీ టీం పేరు చంద్రమండలి. సూర్యమండలి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా? చంద్రమండలి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు.
ఎస్ మీరు అటు మీరు ఇటు నేను ఎటు. ఇష్టం. సో మనం మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేస్తాము. మనం మొదటి రౌండ్ పేరు దోచేయ్. సో మీరు సూర్యమండలి టీం, మీరు చంద్రమండలి టీం అండ్ మేము మిత్రమండలి టీం. ఓకే, సో ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే జీవితంలో ఏదైనా పోతే మనం తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే మనం తిరిగి సంపాదించుకోలేము. కాబట్టి మీరు జాగ్రత్తగా సమయాన్ని వాడుకున్నట్టయితే మీకు బోలెనంత డబ్బులు వస్తాయి. మన మొట్టమొదటి రౌండ్ లో మీకు 90 సెకండ్స్ టైం ఇస్తాం. ఓకే, సో ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. మేము సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్స్ చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. మ్యాచ్ కాకుంటే మ్యాచ్ కాకపోతే మ్యాచ్ కాలేదు అని చెప్తాం. గుడ్ వన్ విజయ్ గారు, వెరీ నైస్. అందుకనే మీరు డైరెక్టర్ అయ్యారు. నైస్. ఓకే, సో మనము చంద్రమండలితో మొదలు పెడదాం. మీ ముగ్గురులో కల్లా తెలివైన వాళ్ళు ఇద్దరు ఇక్కడికి రండి. తెలివైన వాళ్ళు ఒకడే ఉన్నానండి. క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ప్రియదర్శికి ఇన్ని తెలివితేటలు ఉండడానికి గల కారణం ఏంటి? తన హైట్. హైట్ వల్ల తెలివితేటలు వస్తాయా? ఓ ఓకే. ఇంకా ఏంటి లేవనుకుంటుందా ఏంటి కొంపదీసి? నిహారిక అంత ఆలోచిస్తుంది. అన్ని తెలివి తోటలు నన్ను ఇప్పుడే తెలుస్తున్నాయండి. కారణం ఏంటి మీరే చెప్పండి. తెలివి తోటలు కాదు, తేటలే అన్నాను. నా తెలుగు కరెక్ట్ చేయమాకండి. మీ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎనీవే, ఇలాంటి క్వశ్చన్స్ కాకుండా వేరే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ప్రయాణికులు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. ఫుడ్. ఫుడ్. తినుబండాలు రైట్. చేంజ్. చేంజ్ డబ్బులు, చిల్లర డబ్బులు. లేదు. టికెట్లు. టికెట్లు. టికెట్లు 15 రైట్. లగేజ్. లగేజ్. నంబర్ 1 లగేజ్. పిక్ పాకెటింగ్. పిక్ పాకెటింగ్. ఓకే, దొంగతనాలు. ట్రైన్. ఓకే, రైలు, బస్సు, విమానం. నంబర్ 2 రైట్. ఆటో. రైట్ ఆన్సర్. సాంగ్స్ రైట్ ఆన్సర్. గేమ్స్. అనౌన్స్మెంట్. గేమ్స్. లేదు. కర్చీఫ్ వేయడం 14 రైట్. వాటర్ బాటిల్. లేదు. నిద్రపోవడం. లేదు. టైమ్ అప్. 90 సెకండ్స్ అయిపోయింది. మరి 90 సెకండ్స్ వాడుకొని మీరు ఎంత సంపాదించారో చూద్దాము. 2, 4, 60, 5, 10, 80, 7 lakhs వచ్చింది మీకు. ఎనీవే, మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. గొడవలు పడుతుంటారు బాగా ప్రయాణాల్లో. తోపులాట. పండగలకి వెళ్తారు. వెయిటింగ్ హాల్స్. కొత్త పరిచయాలు. ప్రమాదాలు. తీర్థయాత్రలు. మీరు బాగా ఎంజాయ్ చేసేటువంటి ప్లేస్ ఏంటి? ట్రావెల్. మా ఊరు. ఓకే, మీరు? ఎనీ ప్లేస్. మీరండి, మీరు ఏ ప్లేస్ ఎంజాయ్ చేస్తారు? ఇల్లు. నిహారిక? వాకిల్లు. ఇది అమ్మోరికత్తి నన్ను. మీరు దొడ్డిదారా? పగ్గింటలేదు. మిత్రమండలి చాలా బాగుందండి. ఇదేంటిది? కామెడీ. బడ్డీ కామెడీ. సో ఒక జాతిరత్నాల్లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దాని నుంచి కాపీ. సారీ రే, మంచి మాట్లాడదు. ప్రేక్షకులుగా మేము ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు సినిమాకి? కామెడీ ఉంటుంది, నవ్వాలి మీరు. మళ్ళీ జోక్ వచ్చింది. ఇప్పుడు ప్రసాద్ వేరే వచ్చిన తర్వాత కొంచెం మండుతున్నట్టుంది. ఇంకా హై అవుతుంది. సారీ మా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ప్రసాద్. No, he's actually. వాట్ ఇస్ దిస్ అండి? వాట్ ఇస్ మిత్రమండలి టీమ్? మీరు ఇలా చేశారు కాబట్టి మీకు ఒక పనిష్మెంట్ ఉంది. మైండ్ వాయిస్లు మీరు రీడ్ చేయాలి. నేను మైండ్ వాయిస్ ని. ఈవిడ చెప్పేవన్నీ నిజాలు కాదు. ఎంత మీకు ఏం నచ్చుతుందో తెలియదు కదా, అందుకని ఆల్ వెరైటీస్ తీసుకొచ్చాను. అన్ని ప్లాస్టిక్ తీసుకొచ్చారా? ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు, చాలా నేచురల్ గా ఉన్నారు మీరు. అయ్యో, నేను చాలా నేచురల్ అండి. ఏంటి నేచురల్? 5 గంటలు పట్టింది మేకప్ వేసుకోవడానికి.
సాలెడ్ చికెన్ సాలడా లేకపోతే వెజ్ సాలడా? ఎందులో ఆకులు ఎక్కువ ఉంటే అందులో అండి. నేను మేకను కదండి, అందుకని ఆకులు తింటా. మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? కిక్ బాక్సింగ్ అండి. కిక్ బాక్సింగ్ గోళ్ళు కొరుక్కుంటూ ఉంటాను నేను. యోగా యా. ఓ వావ్. తలకిందులుగా నా బెడ్ మీదే పడి ఉంటాను. జాగింగ్. బాత్రూమ్ కి బెడ్రూమ్ కి. ఇక్కడ చాలా గోలగోలగా ఉంది. ఇట్లాంటి చీప్ ఫెలోస్ ఉన్నారు, నాకు అసలు ఏం సరిగ్గా లేదు. అర్థం ఉందా అండి మీ ఎదురుగుండా? ఏయ్ నిజాలు చెప్పేస్తున్నావు నువ్వు. చీప్ ఫెలోస్ అంటే అర్థం ఉందా అంటే అతను చీప్ ఫెలో అంటున్నావా? ఈ డ్రెస్ లో మీరు నిజంగా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. ఎక్కడ తీసుకున్నారు? మీరు అమ్ముతారా అండి? మీకు వర్క్ ఉన్నట్టుంది కదా. మిమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించట్లేదు అసలు. అయితే నేను వెళ్తానండి. పర్లేదు మళ్ళీ కలుద్దాం. ఓకే. మీ నంబర్ నా దగ్గర ఉంది కదా? ఉందండి. 100 అదే. ఒక చికెన్ బిర్యానీ అన్న. నాకు ఒక డౌట్ ఉంది. టిండర్ లో విల్ స్మిత్ ఫోటో పెట్టారు, ఇక్కడ బ్లాక్ స్మిత్. మినిమం 4 పిల్లలు ఉండేవాడిలో ఉన్నాడు అని పంపించే ముందు ఏదో ట్రై చేసుకుంటున్నావు. ఒక పంచి అంకుల్ అని పిలిచి వెళ్ళిపోతాడు. ఎందుకో నిన్ను చూస్తుంటే నేను అద్దంలో చూస్తున్నట్టుంది. అయ్యో అంత మాట అనమాకండి అన్న. సార్ మీ వైఫ్ లంచ్ కి ఏమి ఉండమంటున్నారు? నేను వస్తానండి. చూస్తుంటే కొంచెం పద్ధతి పాడు ఎక్కువలా ఉంది. బోన్జో మేడం. ఏదో బూత్ మాట్లాడాడు రోయ్. చెప్పండి. ఒక్కళ్ళే బయటికి రాలేరా అండి? హై సెక్యూరిటీ అలర్ట్ సార్. వైన్ తాగుతారా? వాటర్ తాగుతానండి. వాటర్ తీసుకు. సార్ మేము బౌన్సర్స్ అంతే, వెయిటర్స్ కాదు. బాబు వాటర్. టిండర్ ప్లస్ లో కలిసాను, గుర్తులేదా? టిండర్ ప్లస్ కాదు, అది ఈటీవీ ప్లస్. దీనికి నేను డబ్బులు తీసుకుంటా. మామ అవసరం మనకి 7 lakhs ఇవ్వాలి. ఇస్తారా? గేమ్ ఆడుకుందాం. బొంగు ప్రపోజ్ చేస్తుందా? అవును. ఎక్కడ అమ్మాయి ఎక్కడ? 7 lakhs వచ్చాక వస్తా. దేనికి? ఇప్పుడు మీ టీమ్ లో నుంచి బాగా తెలివిగా ఉండే వాళ్ళిద్దరు. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఆన్లైన్ షాపింగ్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫోన్ డిస్కౌంట్స్. డిస్కౌంట్ నంబర్ 12 రైట్. క్లోత్ బట్టలు. 6 రైట్ ఆన్సర్. హోమ్ డెలివరీ లేదు. డెలివరీ లేట్ అవుతుంది. డెలివరీ డేట్ రైట్. స్కామ్ రైట్ ఆన్సర్. క్యాష్ ఆన్ డెలివరీ నంబర్ 10 రైట్ ఆన్సర్. యూపీఐ రైట్ ఆన్సర్. యాప్స్ ఓకే నంబర్ 1 రైట్. ఫ్రీడమ్ సేల్, పండగ డిస్కౌంట్. పండగ సేల్ నంబర్ 3 రైట్ ఆన్సర్. మొబైల్ ఫోన్ రైట్ ఆన్సర్. బ్రాండ్స్ బ్రాండ్స్ నంబర్ 5 రైట్. కార్డ్ పేమెంట్ లేదు. ఒకటి 2 340 420 మీకు 6,90,000. సూపర్. ఆగాగు ముందు చూద్దాం. మేము కొన్ని చెప్పినా కొన్ని అవ్వలేదు అనుకుంటున్నాం మేమైతే. సరే అయితే చూద్దాం. టైం పాస్ చెప్పలే. నంబర్ 9 డ్యామేజ్ ప్యాకింగ్ చెప్పలేదు. రివ్యూస్ చెప్పలేదు. ఓటీపీ చెప్పలేదు. అయ్యా ఓటీపీ చెప్పరండి, ఎట్లా చెప్తారు? ఓటీపీ చెప్పదు కదా అక్క. అసలు అంటే గవర్నమెంట్ చెప్పిన దాన్ని ఎంత ఫాలో అవుతున్నారు వీళ్ళు. ఓటీపీ అన్న పదం కూడా చెప్పట్లేదు. ఓటీపీ రిటర్న్స్ ఎక్స్చేంజ్ చెప్పలే. ఓకే సో ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ ఆడబోతున్నాము. ఓకే 50 సెకండ్స్ టైం ఇస్తాము. సూర్యమండలి నుంచి ఒకళ్ళు, చంద్రమండలి నుంచి ఒకళ్ళు వచ్చి ఈ బెలూన్స్ ని పగలగొడతారు. ఎవరైతే ఎక్కువ బెలూన్లు పగలగొట్టేస్తారో వాళ్ళు ఇంకొకళ్ళకి ట్రూత్ ఆర్ డేర్ ఇవ్వచ్చు. విజయ్ గారు రండి మీరే. ధ్రువన్ గారు రండి మీరు.
మీది కలర్ గ్రీన్, మీది కలర్ ఆరెంజ్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇద్దరు ఎలా ఉన్నారంటే అసలు చెరుకు తోటలోకి ఏనుగులు వెళ్ళినట్టుంది. చంద్రమండలి వాళ్ళు విన్ అయ్యారు. ట్రూత్ ఇస్తారా, డేర్ ఇస్తారా? డేర్. డేర్, ఓకే. స్నాప్చాట్ చాట్ హిస్టరీ లేదు మామ. ఇన్స్టా ఉంది. ఓకే, ఫోన్ తీసుకురండి. ఇన్స్టా చాట్ హిస్టరీ మొన్ననే క్రియేట్ చేసా కొత్తది. ఏ పేర్లున్నాయి? శైలు, శివాని, నిహారిక, ప్రసాద్ బెహ్రా అండ్ నిహారిక. సూర్యమండలి, చంద్రమండలి, మీరేమో ఆరెంజ్, మీరు గ్రీన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రసాద్, నిజం చెప్పు, ఖాళీ సమయాల్లో ఇదే ఉద్యోగమా నీకు? సరే, ఇందులోంచి ఏమైనా కావాలా, మీరే ఏమైనా ఇస్తారా? ట్రూత్ ఆర్ డేర్? షూటింగ్ లో డైరెక్టర్ ని తిట్టుకున్న మైండ్ వాయిస్ లేండి. మైండ్ లో ఏం కాదు, డైరెక్ట్ గా తిడతారండి. మైండ్ లో ఏముండదు. ఏంటవి? నువ్వే కదా తిట్టులు తిన్నావు. ఏంటి దేని గురించి తిట్టారు? అదే జస్ట్ 8 గంటలు వ్యానిటీలో కూర్చోపెట్టి దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయి రేపు షూట్ చేద్దాం అన్నప్పుడు కొంచెం ఎందుకు విజయ్ అని తిట్టా. ఇప్పుడు మైండ్ వాయిస్ అది మీరే కదా, మీరు చెప్పండి. ఏ విజయ్, తెల్లవారుజామునే లేచి రెడీ అయ్యి వ్యానిటీ వ్యాన్ లో కూర్చొని ఇదిగో పిలుస్తారు అదిగో పిలుస్తారు అని బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అంతా అయిపోయిన తర్వాత ఇవాళ షూటింగ్ లేదు రేపు రమ్మంటున్నావే. ఎందుకు విజయ్? బ్రహ్మానందం గారి ఇమిటేషన్ అంట. నేనా అండి? లెజెండ్స్ ని ఇమిటేట్ చేయకూడదండి. అయితే వేరే ఇమిటేట్ చేయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? విష్ణు బాగా ఇమిటేట్ చేస్తాడు. ప్రసాద్ నా? ఏది విష్ణు? బాయ్ రాధా బాయ్ చెప్తా అంటే. ప్రసాద్ ఇలారా. ఏం చేస్తున్నావు రేపు? మా అసిస్టెంట్ నాకు చెప్తాడు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదా? పడుకుంటున్నా. టాస్క్ ఇది. దర్శి అండ్ విష్ణు. అండి ఎవరే కలర్? ఆరెంజ్, గ్రీన్. అంటే నీది ఆరెంజ్ అంటే నువ్వు గ్రీన్ పగలు కొట్టాలి కాబట్టి. రెడీ, 1 2 3 గో. దర్శి జస్ట్ మిస్డ్. వాట్సాప్ చాట్ హిస్టరీ ప్రసాద్ బెహ్రా. ఇది వాట్సాప్ చాట్ హిస్టరీ తీయించాలంట. ఆయన ఫోన్ అంటే తీసుకోండి. ఇది ఒక వెరైటీ డేర్. డేర్ ఈయనకి కాదు, ఈయన ఆయనకి ఇస్తున్నాడు డేర్. మీ ఫోన్ అంటే ఇవ్వండి. నా ఫోన్ తేరా. అరే విష్ణు వెళ్ళరా. థ్యాంక్ యూ. ఓకే, మన సెకండ్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. నువ్వా నేనా? ఓకే, ఈ రౌండ్ బజర్ రౌండ్. మేము అడిగేటువంటి క్వశ్చన్స్ కి మీ క్లూ ఇస్తా. ఆ క్లూ కి మీరు ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. ఫస్ట్ క్లూ కి 1 lakh. కానీ బజర్ నొక్కిన 10 seconds లోపలే ఆన్సర్ చెప్పాలి మీరు. కరెక్ట్ ఆన్సర్ అయితే 1 lakh ఇచ్చేస్తా, లేదంటే 1 lakh మీ అకౌంట్ లోంచి తీసుకుంటా. అండ్ అలాగే ఫస్ట్ క్లూ కి చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాము. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000 మాత్రమే. ఓకే, రెడీ? ఈ ఫోటోల ఆధారంగా సినిమా కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ 1 lakh వర్త్ ఆఫ్ క్లూ చూడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో అక్కడ ఇద్దరు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు అని చక్కగా. ఒకళ్ళేమో గ్రీన్ కలర్ పట్టు చీర కట్టుకున్నారు, ఇంకోళ్ళేమో రెడ్ కలర్ పట్టు చీర కట్టుకున్నారు. టైం అప్.
ఏంటి సూర్యమండలి చంద్రమండలి ఎవరు బజర్ నొక్కలేదు? రిస్క్ వద్దని. ఓకే, సెకండ్ క్లూ ఇస్తున్నాము. 75,000 వర్త్ ఆఫ్ క్లూ. బజర్ నొక్కేశారు. మన సూర్యమండలి టీం విజయ్ గారు ఏదో చెప్తున్నారు. ఎలా చెప్పారు పెళ్లి సందడి? మా పెరటి జాన్ చెట్టు పైన ఇద్దరు హీరోయిన్లు కుశలం అడిగే. అదే జామ్ చెట్టు చూసి వెంటనే పెళ్లి సందడి అని ఫిక్స్ అయిపోయారు. 75,000 దగ్గర లాక్ చేసాం. లేదంటే 75,000 పోతుంది. ఓకే, ఇంకా అయిపోయింది. మీరు బజర్ నొక్కర్లేదు. కానీ థర్డ్ అండ్ ఫోర్త్ క్లూ కూడా చూసేద్దాం. థర్డ్ క్లూ, వాట్ ఇస్ దట్? తాళం గుత్తి. తాళం గుత్తే. అండ్ లాస్ట్ క్లూ, డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు. సో పెళ్లి సందడి కరెక్టే అనుకుంటాను. అయినా ఒకసారి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. నా ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. సరే, సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పండు పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జామ చెట్టు. మ్యాడ్ సినిమాలో సాంగ్ అని వేశారు. అంత మాత్రాన్నే మీరు జామ చెట్టు అనేస్తారా? మామిడి పండు. మామిడి పండు. పండు. కానీ వాళ్ళు జామ పండు అని చెప్పారు. మామిడి పండు. మీరు తొందరపడ్డారేమో అనిపిస్తుంది. జామకాయ. లేదు, మీరు ముగ్గురు కలిపి ఒకటే ఆన్సర్. మామిడి పండు. మామిడి పండు. ఓకే, మామిడి పండు 1 lakh కి ఫిక్స్ చేసాము. సెకండ్ క్లూ చూద్దాము. అక్కడ ఉప్పు కారం. మామిడికాయ క్యాన్సిల్. అయిపోయింది, ఫిక్స్. 1 lakh కి ఫిక్స్ చేసాము. ఉప్పు కారం ఉంది. థర్డ్ క్లూ, ఇవన్నీ కూడా విత్తనాలు. మీరు అనుకున్నట్టుగా మామిడికాయ విత్తనాలు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, మా పెరటి మామిడి చెట్టు పళ్ళన్నీ. ఇది మామిడి పండే. ఎందుకంటే ప్రసాద్ బెహరా మన విష్ణు జామ్ పండు అని చెప్పినా కూడా కాదు, ఇది మామిడి పండేనని చెప్పాడు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. లచ్చ లచ్చ. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. ఓకే మై డియర్ బాయ్స్ అండ్ ఓన్లీ వన్ గర్ల్. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ మొదలు పెడదాము. లెట్ us start with మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్. ఇప్పుడు మేము క్వశ్చన్ అడుగుతాము. 2 ఆప్షన్స్ ఇస్తాము. మీరు ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటే గోల్ లో కరెక్ట్ గా వేయాలి. లేదంటే మేము థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ గా మీకు బాగా ఇష్టమైనటువంటి పర్సన్ ఎవరు? ఏ తమన్ గారు, బి దేవిశ్రీ ప్రసాద్ గారు. వేసేయండి, గోల్ లో వేసేయండి. తమన్ గారా దేవి గారా? తమన్ గారికి నేను వర్క్ చేశాను డైరెక్ట్ గా చాలా ఇయర్స్. టు చూస్ వన్ ఫ్రమ్ బోత్ తమన్ గారు. ఈ వాచ్ కూడా తమన్ గారు గిఫ్ట్ ఇచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అంటేనే నాకు ఇష్టం. మరి దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆయన నాకు వాచ్ గిఫ్ట్ ఇవ్వలేదుగా. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడు. అయితే బొటనవేలు ఇచ్చేసి వెళ్ళండి. సెకండ్ క్వశ్చన్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకపోయి ఉంటే మీరేమయ్యేవారు? ఏ హీరో, బి విలన్. వేసేయండి, గోల్ వేసేయండి. అయ్యో, క్యారెక్టర్ ఆర్టిస్ట్. నో, ఈ రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేయాలి. హీరో. హీరో. హెయిర్ స్టైల్ బాగుంది కదా. హెయిర్ స్టైల్ బాగుంది కాబట్టి డెఫినెట్లీ విలన్. ఎంత ఆలోచిస్తున్నారు? విలన్ షేడ్స్ ఉన్న హీరో. మిత్రమండలి సినిమాలో ప్రియదర్శి కాదు, యాక్చువల్ హీరోని నేనే అని చెప్పినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్. డైరెక్టర్ విజయ్ గారు రండి. మీకు షూటింగ్ లో బాగా కోఆపరేట్ చేసిన పర్సన్ ఎవరు? ఏ దర్శి, బి నిహారిక. అది పడదేలాగా. ఏ ఇమామ పడుతుంది ఇట్లాంటి వాళ్ళకి. అసలు దర్శి కానీ నిహారిక కానీ నాకు కోఆపరేట్ చేయలేదు. కానీ నేను అది చెప్పలేక గోల్ కి వేసేసాను. థ్యాంక్ యూ దేవుడా అని చెప్పినటువంటి విజయ్. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ సినిమా మీరు చేసుంటే ఇంకా బాగా చేసేవాడిని అని మీకు అనిపించిన సినిమా ఏది? ఏ పుష్ప, బి ఆర్ఆర్ఆర్. పుష్పనా ఆర్ఆర్ఆర్? నేను చెప్పి కొడతారండి బయట. ఏమన్నా ఆఫీస్ లో వచ్చిన పుష్ప క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నా.
సో చెప్పండి, పుష్పనా ఆర్ఆర్ఆర్? పుష్ప తీలేను, ఆర్ఆర్ తీలేను, జాతిరత్నాలు తీగలదు. పుష్ప అండ్ ఆర్ఆర్ఆర్ కాదు, కానీ అనుదీప్ కన్నా జాతిరత్నాలు నేనే బెటర్ గా తీస్తాను అని చెప్పినటువంటి విజయ్. థ్యాంక్ యూ. విష్ణు, మ్యాడ్ సినిమా రిజల్ట్ తర్వాత మీ రియాక్షన్? నా కామెడీ వల్లే సినిమా అంతా హిట్ అయింది. బి, అసలు ఆ సినిమాకి నేనే హీరో. ఆ సినిమాకి నేనే హీరో. అసలు ఆ సినిమాకి హీరో నేనే, కానీ నా పేరు వేయలేదు, నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పినటువంటి విష్ణు. ఓకే, దీని మీద సితారా వంశీ గారి స్పందన ఒకసారి కనుక్కుందాం. హలో వంశీ గారు, కింగ్డమ్ ప్రీ రిలీజ్ వచ్చేస్తానండి. ఓకే బై. సెకండ్ క్వశ్చన్, మీకు అసలు కాంపిటీషనే కాదు అనే కమీడియన్ ఎవరు? ఏ సత్య, బి వెన్నెల కిషోర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఓకే, ఫస్ట్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నొక్కేశారు. కన్నా నిద్రించరా, నా కన్నా నిదురించరా. అదేనా? Is the wrong answer. Then what is the right answer? మేము 50,000 ఇచ్చినప్పుడు. ఓకే, 1 lakh లాక్. కన్నా నిదురించరా, నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఎనీవే, సెకండ్ క్లూ చూద్దాం. రైట్, బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి మనకి. కన్నా నిద్రించేటప్పుడు లైట్లన్నీ ఆపేస్తారు కాబట్టి మనకి చీకటిగా ఉంటుంది, కొన్ని లైట్లు వెలుగుతాయి. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మూడో క్లూ. ఇది కన్నా నిద్రించరానే, ఎందుకంటే ఆ కన్నా నిద్రించేటప్పుడు పక్షుల్ని వాటిని చూపిస్తూ ఉంటారు నిద్రపుచ్చడానికి. సో ఒక గువ్వ ఉంది అక్కడ, గువ్వ. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. కన్నా నిదురించరా. సాంగ్ ఏంటో ఒకసారి చూసేద్దాము. చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఎంత మంచోడివో, నేను అటు నడవాల్సిన అవసరం లేకుండా నాకే తీసుకొచ్చి ఇచ్చావా నాయనా. థ్యాంక్ యూ. సో అది సాంగ్. విజయ్ గారు, మీరు అనుకున్నటువంటి సాంగ్ కాదండి. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. ప్రసాద్ కమ్. మీరు ఈ రెండిట్లో ఒకటి వదిలేయండి అంటే ఏది వదిలేస్తారు? ఏ మూవీస్, బి యూట్యూబ్. ముందు చేతిలోంచి అది వదలండి. జీవితంలో నేను అనుకున్నది ఏది కరెక్ట్ గా జరగలేదు, ఇది ఒక్కటి తప్ప అని చెప్పినటువంటి ప్రసాద్ బేరా. ఓకే, సెకండ్ క్వశ్చన్. మిత్రమండలి షూట్ లో మీకు తలనొప్పి తెప్పించిన యాక్టర్ ఎవరు? ఏ విష్ణు, బి నిహారిక. విష్ణు. విష్ణు. నేనేం చేసినా మామా? సుమా అడ్డా షోలో విష్ణుకి ప్రసాద్ బెహ్రాకి మనస్పర్ధలు. ఇద్దరు కాలర్ పట్టుకొని కొట్టుకున్నారు. ఓకే, ప్లీజ్ వెళ్ళండి. నిహారిక. నిహారిక, ఫ్యూచర్ లో మీకు ఎలాంటి హస్బెండ్ రావాలని కోరుకుంటున్నారు? ఏ మహేష్ బాబు, బి ప్రభాస్. సి విష్ణు. సి విష్ణు కాదు, మంచు విష్ణు. అమ్మయ్యా, సక్సెస్ఫుల్లీ షీ వాంట్స్ టు సే మహేష్ బాబు నౌ. అంటే చిన్నప్పటి నుంచి మహేష్ బాబే అండి. సో నాకు హస్బెండ్ గా మహేష్ బాబే రావాలి, కానీ నా ఇష్టం చెప్పను అంతే. యాక్టింగ్ లో మీరు ఏ హీరోయిన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు? ఏ కీర్తి సురేష్, బి సాయి పల్లవి. సాయి పల్లవి. ఐ లవ్ సాయి పల్లవి. ఐ లవ్ సాయి పల్లవి. కీర్తి సురేష్ అంటే మరేమో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది ప్రసాద్ బెహ్రా చెప్తాడు. ఓకే, థ్యాంక్ యూ నిహారిక. దర్శి రండి. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఏ విజయ్ దేవరకొండ, బి శ్రీ విష్ణు. అది సరిగ్గా పోలేదు, ఇంకోసారి వేయొచ్చు కదా. మాకు కూడా కనిపిస్తుంది సరిగ్గా పోలేదని.
వీడి నాకు విజయ్ దేవరకొండే బెస్ట్ ఫ్రెండ్. ఓం భీమ్ బుష్ సినిమాలో శ్రీ విష్ణు కానీ క్లోజ్ ఫ్రెండ్ విష్ణు. నాకు క్లోజ్ గా ఉండేటువంటి ఫ్రెండ్ విష్ణు, ఫార్ గా ఉండేటువంటి ఫ్రెండ్ విజయ్ దేవరకొండ అని చెప్పినటువంటి దర్శి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏ బలగం బి కోర్ట్? బలగం కోర్ట్. ఒక పెద్ద బలగంతో చేసిన కోర్ట్. ఓకే, ఫస్ట్ బలగం పేరే చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే, మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. వెరీ గుడ్ మై డియరెస్ట్ స్టూడెంట్స్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి స్వాగతం. వెరీ నైస్. మీరందరూ అయితే నాకు తెలుసు పూర్వ విద్యార్థులు. ఇతను ఇక్కడే పనిచేస్తున్నాడు కదా? పూర్వ విద్యార్థి. ఓ ప్రసాద్, నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ని 3 టైమ్స్ చదివింది అంతే కదా? రైట్. ఏ విష్ణు, బాగున్నావా? ఏంటి పాస్ అయ్యావా ఇంతకి? లేదు, మా కాలేజ్ అటెండ్. నువ్వు ఇక్కడే వర్క్ చేస్తున్నావా? అదేంటి వీడున్నాడు అటెండర్, నువ్వే అటెండర్ అతనే అటెండర్? మేడం అంటే మన కాలేజ్ లో చదివి పాస్ అవడం అంటే అది వరల్డ్ వారే. పాపం మనవాడు ఇప్పటికీ ఒక 50 ఎపిసోడ్ల నుంచి చేస్తున్నాడు. మాక్సిమం చెప్పినవన్నీ ఎడిటింగ్ లో పోతూ ఉంటాయి. అవును, సినిమా ఏదో తీసావంట బాబు? ఎందుకు తీసామంటే ఇంట్రెస్ట్, మూవీ అంటే ఇంట్రెస్ట్. ఎందుకు తీయడం ఏంటి? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అందుకనే తీసావు నువ్వు. వెరీ గుడ్. నా దగ్గర కథ ఉండే. అచ్చా, నువ్వు ప్రొడ్యూసర్ కాదనమాట. డైరెక్టర్వి. మీ సినిమాలో ఏంటి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయని విన్నాను, నిజమేనా? ఈ క్యారెక్టర్స్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో ఇరుక్కున్నప్పుడు సో వాళ్ళందరూ ఎట్లా బయటపడ్డారు ఆ సిచ్యువేషన్స్ నుంచి. అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు అన్నారు కాబట్టి ఇవాళ మనం కూడా ఒక క్రికెట్ మ్యాచ్ ప్లాన్ చేసాం ఇక్కడ. ఓకే, కానీ మా దగ్గర స్టంప్స్ కానీ బ్యాట్స్ కానీ ఏమీ లేవు. మీరు ఎలాగో అవసరం లేదు కదా? ఓకే, అయితే కమ్ ఆన్ ప్లీజ్, లెట్స్ స్టార్ట్. ఏంటి తేరాపారా తిరుగుతున్నావు? అది గ్రీస్ వేసుకుంటున్నా. ఇది గ్రీస్ కాదు, తుక్కు కూడా. ఈ బ్యాట్స్మెన్ మీదే అన్ని హోప్స్ పెట్టుకున్న బౌలింగ్ టీం తిప్పింది చాలరా. ప్రసాద్ వికెట్ కీపర్ రెడీ, అలర్ట్. విష్ణు నువ్వు వచ్చే బ్యాటింగ్. ఓకే, రెడీ. అంపైర్. ఎంపైర్ 4 ఇచ్చారు. అండ్ ద లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. రీప్లే. ఓకే, విష్ణు నువ్వు అవుట్ అంట. ప్రసాద్ కి ఇచ్చా. అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. సూపర్. ఓకే, సరే మేము ఇప్పుడు సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే మీ పని. మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పొచ్చు. దాని మీద ఎంతైనా అమౌంట్ పెట్టొచ్చు, లేదా మీరైనా పెట్టొచ్చు. మీ అమౌంట్ కరెక్ట్ ఆన్సర్ అయితే 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఒకళ్ళు గెస్ చేసేసిన తర్వాత ఇంకొక టీము అది రైట్ ఆర్ రాంగ్ గా గెస్ చేయొచ్చు. ఒకవేళ మీరు రైట్ గా గెస్ చేశారనుకో మీరు పెట్టిన అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఓకే, రెడీ. చాలా మంది బ్రేకప్ అయిన తర్వాత ఏ ప్రదేశానికి వెళ్ళడం మానేస్తారు? ఏ రెస్టారెంట్, బి పార్క్, సి సినిమా థియేటర్, డి షాపింగ్ మాల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది బ్రేకప్ అయిన తర్వాత ఏ ప్రదేశానికి వెళ్ళడం మానేస్తారు? రెస్టారెంట్, సినిమా థియేటర్. సూర్యమండలి బజర్ నొక్కారు. ఏమనుకుంటున్నారు? పార్క్. ఎంత పెడతారు అమౌంట్? 1,00,000. పెట్టు మామ, ఏం కాదు పెట్టు.
లక్ష పెట్టారు పార్క్ మీద, మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రాంగ్ అని మేము లక్ష పెడతాం. పెట్టండి. కాదని లక్ష. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. రైట్ ఆన్సర్. కత్తందుకో జానకి కత్తందుకో జానకి కత్తందుకో జానకి కత్తందుకో జానకి కత్తందుకో. ఇదిగోండి మీకు ట్రిపుల్ అయింది. కత్తందుకో జానకి కత్తందుకో జానకి కత్తందుకో జానకి కత్తందుకో కత్తందుకో జానకి. ఓకే, సెకండ్ క్వశ్చన్. చాలా మంది ఎక్కడికి లేట్ గా వెళ్ళినా పర్వాలేదు అని అనుకుంటారు. ఏ పార్టీకి, బి హాస్పిటల్ కి, సి జిమ్ కి, డి కటింగ్ షాప్ కి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది ఎక్కడికి లేట్ గా వెళ్ళినా పర్వాలేదు అని అనుకుంటారు. పార్టీకి, హాస్పిటల్ కి. ఓకే వాళ్ళే. పార్టీ ఏంటి పార్టీ? లక్ష మొత్తం ఆల్ ఇన్. లక్ష పోతుంది లక్ష అంతే. సరే ఇది రైటా రాంగా? పార్టీ అనే లక్ష పెడదాం. నా సపరేట్ నేను వేరే పెట్టుకుంటా. కరెక్టేనా? నాకు తెలియదు, ఇక్కడ ఏం రాసలేదు. ఓకే పార్టీ కరెక్ట్ అని 2 లక్షలు. ఓ వీళ్ళ మీద మీకు నమ్మకం? లక్ష పోయినా పర్లేదు అమ్మా. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే. మీరు పెట్టిన 2 లక్షలు పోయే, మీరు పెట్టిన 1,00,000 పోయే. అది యాక్చువల్లీ కటింగ్ షాప్ కంట. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. దానికన్నా ముందు మన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నువ్వు కిక్ బాక్సింగ్ కూడా చేస్తావంట. అంటే ఇలాంటి బట్టలు వేసుకున్నప్పుడు అబ్బాయిలు ఎవరో కిక్ బాక్సింగ్ నేర్చుకోవడానికి వచ్చారు. రే రండ్రా. పంచింగ్ బ్యాగ్ కావాలి, దానికి ప్రసాదం పాడుకుందాం. ఎక్కడ కొడతారు? ఎక్కడ దొరికితే అక్కడ లాగ్ పెట్టి పీక. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. రెడీ 1 2 3 స్టార్ట్. ఎక్కడ పడితే అక్కడ కొట్టండి, అసలు ఆగకుండా కొట్టాలి. రెడీ? ఆగకుండా. అయిపోయింది చాలు. కొంచెం స్ట్రెంగ్త్, కొంచెం ఫైర్, కొంచెం yes ఇంకా కొంచెం ఊగాలి, ఇంకా కొంచెం ఊగాలి. ఇతను కొత్తగా జాయిన్ అయ్యాడు మేడం. మూడో క్వశ్చన్. చాలా మంది సులువుగా చేసే వంటకం ఏది? ఏ పప్పు, బి ఎగ్ కర్రీ, సి రసం, డి ఉప్మా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది సులువుగా చేసే వంటకం ఏది? పప్పు, ఎగ్ కర్రీ, సూర్యమండలి. ఉప్మా. ఉప్మా మీద ఎంత పెడతారు? 2 lakhs. $2 lakhs పెట్టారు వీళ్ళు ఉప్మా మీద. మీరు రైటా రాంగా? 3 అవునని చెప్పు. $3 lakhs ఉప్మా అని. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. దబిడి 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 నీ చెయ్యే ఎత్తుగాల. ఉప్మా ఇస్ ద రైట్ ఆన్సర్. నాకు 2 days లీవ్ కావాలి. ఎందుకు? నాకు పెళ్లి చూపులు. బెటర్ నువ్వు అటు నుంచి అటే వెళ్ళిపో. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో సూర్యమండలి టీం ఉన్నారు.
మేము 3 lakhs వేసాం కదా. అవును, మీ 3 lakhs డబుల్ అవుతుంది, వీళ్ళ త్రిబుల్ అవుతుంది కదా. దగ్గరలో ఉన్నారు, కానీ లాస్ట్ రౌండ్ లో ఒకళ్ళ దగ్గర నుంచి అమౌంట్ మొత్తం ఇంకొకళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. అదే తార్ మార్ తక్కర్ మార్. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఇప్పటి వరకు సొంతం చేసుకున్న డబ్బులు ఏవి మీవి కాదు. సో ఇప్పుడు తార్ మార్ తక్కర్ మార్ అయ్యేటువంటి టైం ఇది. సూర్యమండలి టీం దగ్గర ఏమో 10,65,000 ఉంది, మీరు లీడ్ లో ఉన్నారు. చంద్రమండలి మీ దగ్గర ఏమో 7 లక్షలు ఉంది. సో లీడ్ లో ఉండే వాళ్ళకి మేము 6 టాపిక్స్ ఇస్తాం. ఈ 6 టాపిక్స్ లో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. దాని రిలేటెడ్ గానే క్వశ్చన్స్ అడుగుతాం, మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. సో క్వశ్చన్స్ అన్ని స్క్రీన్ మీద వస్తాయి పిక్చర్స్ రూపంలో. సో ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ ఆన్సర్ మీరు, థర్డ్ మీరు, ఫోర్త్ మీరు, అలా చెప్పుకుంటూ వెళ్తున్న దాంట్లో ఎవరైతే చెప్పలేరో ఆ టీం డబ్బులు మొత్తం ఇంకో టీంకి వెళ్ళిపోతుంది. సో మీకు 5 seconds టైం ఉంటుంది ఆన్సర్ చెప్పడానికి. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని టచ్ చేసే లోపు మీరు రైట్ ఆన్సర్ చెప్పాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. మీరు ఎన్ని ఆన్సర్లు అయినా చెప్పొచ్చు, బయటకి రాంగ్ ఆన్సర్స్ ఎన్నైనా చెప్పొచ్చు. నేను రైట్ ఆన్సర్ వినగానే ఓకే రైట్ అంటాను, నెక్స్ట్ టీంకి వెళ్ళిపోతాను. ఓకే రెడీ? ఓకే సూర్యమండలి టీం, మీ టాపిక్స్ ఏంటంటే జెండాలు, సినిమా, భాషలు, ఎయిర్పోర్ట్ కోడ్స్, పూల మొక్కలు, మ్యాప్స్. కొన్ని సినిమాలోని ఇంటర్వెల్ సీన్స్ వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ ఆన్సర్లు మీరు చెప్పకండి. ఫస్ట్ మీరు, సెకండ్ మీరు, థర్డ్ మీరు, ఫోర్త్ మీరు, అట్లా ఆల్టర్నేట్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అత్తారండి దారిది. రైట్. బొమ్మరిల్. రైట్. ఆర్ఆర్. రైట్. మహానటి. రైట్. మజిలీ. రైట్. మగధీర. రైట్. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. రైట్. సీతారామం. రైట్. బాహుబలి. రైట్. వాల్తేరు వీరయ్య. రైట్. కొత్త బంగారు. రైట్. గుండు జారగా ఉంది. రైట్. సుప్రీం. రైట్. విక్రమ్ రైట్. ఓకే, సో ఇప్పుడు టై అయిపోయింది కాబట్టి ఎయిర్పోర్ట్ కోడ్ అన్నారు కదా, అది సెలెక్ట్ చేసేస్తున్నాము. నెక్స్ట్ టాపిక్ ఎయిర్పోర్ట్ కోడ్. కొన్ని ఎయిర్పోర్ట్ కోడ్స్ వేస్తాము, ఆ ఊరి పేరు చెప్పాలి. ఓకే రెడీ? మళ్ళీ మీతోనే స్టార్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హైదరాబాద్. రైట్. బాంబే. రైట్. ఢిల్లీ. రైట్. రాజమండ్రి. రైట్. వైజాగ్. విశాఖపట్నం. విజయవాడ. వైజాగ్, విశాఖపట్నం అన్ని చెప్పారు కానీ విజయవాడ మాత్రం చెప్పలేదు. సో డబ్బులు మొత్తం అట్టించేయండి. ₹10,000 చెక్. గిఫ్ట్ హ్యాంపర్ మీకు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో మిత్రమండలి సినిమాని థియేటర్స్ లో చూడండి. మళ్ళీ మనం సుమా అడ్డాలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై.